ఏపీలో పోల్ టెన్షన్ పైన నిఘా విభాగం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పోలింగ్ ముగిసి 4 రోజులైనా రాయలసీమ, పల్నాడులో పరిస్థితులు అదుపులోకి రాకపోవడం, కౌంటింగ్ తర్వాత కూడా ప్రతీకార దాడులు జరగొచ్చనే హెచ్చరికలతో రాష్ట్రంలో హై టెన్షన్ నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించిన ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చే నెల 19 వరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. అవసరమైతే అదనపు పోలీసు బలగాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. 25 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని ఈసీని కోరింది. కౌంటింగ్ అనంతరం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తరువాత రాయలసీమలోని చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు నియోజకవర్గాలతో పాటు పల్నాడులోని మాచర్ల, గురజాల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని పైన హత్యాయత్నం జరగ్గా తాడిపత్రిలో ఇరు వర్గాల వారు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఇక మాచర్ల రావణ కాష్టంగా మారింది. గురజాల, నర్సరావుపేట పట్టణాల్లోనూ ఇరు పార్టీల వారు రణరంగాన్ని సృష్టించారు. ఈ పరిస్థితులన్నీ నిశితంగా గమనించిన నిఘా విభాగం సమస్యాత్మక ప్రాంతాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించింది. ఇక ప్రస్తుతం పోలీసులు, ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇదే సమయంలో పోలీసు అధికారులు చేపడుతున్న తనిఖీల్లో పెట్రో బాంబులతో పాటు మారణాయుధాలు భారీగా లభ్యమవుతున్నాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లరి మూకలు సమయం కోసం వేచి చూస్తున్నట్లు నిఘా విభాగం గుర్తించింది. ముఖ్యంగా కౌంటింగ్ వరకు ఓపికగా ఎదురు చూడాలని, ఫలితాల తర్వాత తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ప్రత్యర్థులను గ్రామాల నుంచి తరిమేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా విభాగం పసిగట్టింది. దీంతో హింసకు అవకాశం ఉండే గ్రామాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను ముందుగానే మోహరించాలని సూచించింది నిఘా విభాగం. ఈ సూచనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించింది.